సో గైస్ ఈరోజు అయితే మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ వచ్చేసి ఇక్కడే ఉన్నాడు, జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఎక్కడంటే కేపీహెచ్బి మెట్రో అన్నమాట. అంటే 100 రూపాయలు చూపించింది, 16 నిమిషాలు చూపించింది, అందుకే యాక్సెప్ట్ చేశా బాస్. 8392 ఎక్కడ కేబీహెచ్ మెట్రోనా? కేబీహెచ్ మెట్రోనా? ఎక్కడ 8 కిలోమీటర్స్ 16 నిమిషాలు. $18 kilometers 16 minutes. La 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 la. ₹128 మనం క్యాష్ కట్ చేస్తాం బాస్ మన కస్టమర్ నుంచి. సో ఇప్పుడైతే మనకెంత వచ్చిందంటే ₹116 బాస్. మనకెంత వచ్చింది ₹116 అనమాట. టుడే ఎర్నింగ్స్. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేసిన ఇప్పుడు కేబీహెచ్ దగ్గర ఉన్నాం. కేబీహెచ్ మీటర్ దగ్గర ₹116 టుడే ఎర్నింగ్స్. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. భయ్యా ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎక్కడంటే గోల్కొండ అని చూపించింది. ₹202 ఎంత అమౌంట్ చూపించింది. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 550 మీటర్ల దూరంలో చూపిస్తుంది పికప్ లొకేషన్. మరి ఏం పార్సల్ ఇస్తారో మనకైతే తెలీదు. మొత్తానికి యాక్సెప్ట్ చేసిన, చూద్దాం మరి ఏమి ఇస్తారో తెలియదు కదా మనకు. ఇది మన సెకండ్ ఆర్డర్. ఇది ఈరోజు ఎండ మొత్తం దూల తీరిపోతుంది. అండ్ సరే మొత్తానికి అయితే కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. చూద్దాం మరి ఏమి ఇస్తారో చూద్దాం. ఓకేనా? ఆలోచిస్తా పోతాడు. అది డాక్యుమెంట్ ఇచ్చారండి మాకు పార్సల్ అన్నమాట. సూపర్ కదా, అలా అంటే బాగుంటుంది. డాక్యుమెంట్ ఇచ్చేసారు. 21 కిలోమీటర్స్ చూపిస్తుంది, 46 మినిట్స్ చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ట్రాఫిక్ ఏం పెద్దగా ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కానీ వాటర్ కావాలి ముందు అర్జెంటుగా. భయ్యా ఇప్పుడైతే ₹212 కలెక్ట్ చేసాము. సో ఇప్పుడైతే రెండో ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్కడ అంటే ఇప్పుడు బండ్లగూడ దగ్గర ఉన్నాం. బండ్లగూడ అనమాట ఎంత ఇది. సో ఈరోజు వచ్చేసి 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ₹328 బాస్. ₹328 టుడే ఎర్నింగ్స్ అనమాట. సరే 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎండ మాత్రం మామూలుగా లేదు భయ్యా, దూల తీరిపోతుంది. సో గాయస్ ఇప్పుడైతే 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో ఇక్కడ నుండి కస్టమర్ వచ్చేసి 1.9 చూపిస్తుంది. అదేంటి మామూలుగా అయితే 1.7. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే లాంగ్ పికప్ అనుకున్నా కానీ ఓకే. 1.9 అంటే ఓకే. అండ్ అమౌంట్ వచ్చేసి 175 ఎంత చూపించింది బాస్. ఇది మన 3వ ఆర్డర్. ఇది ఎక్కడ నుంచి? బండకోట జాగీర్ నుంచి మూసాపేట చూపిస్తుంది బాస్. 175 119 ఎగ్జాక్ట్లీ నేను చూడలేదు. ఓకే, పికప్ లొకేషన్ వెళ్దాం. ఇది 21 కిలోమీటర్స్ చూపిస్తుంది, 35 మినిట్స్ అంట ఓన్లీ. 21 కిలోమీటర్స్ 35 మినిట్స్. ఓకే, ఎక్కడ ట్రాఫిక్ లేదు. ఎండకు ఎవరు ట్రాఫిక్ ఉంటారు స్వామి, దూల తీరిపోతుంది. ఇప్పుడు కొంచెం హ్యాపీ మిత్రమా, ఎందుకంటే అదంతే, ఎండకు దూల తీరిపోతుంది మిత్రమా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఎనిమీస్ అండ్ ఫ్రెండ్స్. వదిలే, మనం ఎంత కష్టపడుతున్నా సరే, ఎండలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎంత కష్టపడుతున్నా మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడినా లేదా వాళ్ళతో హ్యాపీగా ఉన్నా చాలమ్మా. ఓకేనా? ఎందుకంటే మనసు అనేది చాలా ఫ్రీగా, ముందు మన మైండ్ అనేది రిలీఫ్గా ఉంటేనే మనం ఎంత కష్టమైనా సరే చేయగలము. రైట్? ఏమంటారు మిత్రమా, చెప్పండి. ₹228 మనం తీసుకున్నాము. అయితే మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఎంతంటే రాగండ్రా బాబు. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఓకే రేటింగ్ ఇచ్చిన తర్వాత ఆగయ్యా ఆగలేరా ₹516 బాస్. ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసామంటే ఈరోజు జస్ట్ 3 ఆర్డర్లు కంప్లీట్ చేసినాము. ₹516 మనం ఈరోజు కూడా ఎర్నింగ్స్ అనమాట. మనం ఎక్కడ ఉంటే కరెక్ట్గా వై జంక్షన్ దగ్గర ఉన్నాం, కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్నాం. 4th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఇప్పుడైతే 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. బట్ ఎక్కడ అంటే
ఇక్కడ నుంచి 1.1 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ లొకేషన్. బట్ ఎక్కడబ్బా ఇది? లోపలికి పోవాలా ఎందుకు? కానీ లెఫ్ట్లో పోవాలా? డ్రాప్ లొకేషన్ వచ్చేసి పలకనామా చూపిస్తుంది. అమౌంట్ వచ్చేసి 200 రూపాయలు చూపిస్తుంది బాస్. మరి ఈసారి ఏం పాస్ లేస్తారో చూద్దాం. ఓకేనా? దగ్గర ఉంది. సరే, పికప్ లొకేషన్కి వెళ్ళేసి పార్సల్ తీసుకున్న తర్వాత కలుద్దాం. ఓకేనా బాస్? సో గైస్, ఇప్పుడైతే నవాబ్ షేహబ్ కుంట అంట ఎక్కడది? జహానుమా ఏమో తెలియదు, కానీ కొత్తగా ఏరియా నట్టుకోండి. 19 కిలోమీటర్లు బాస్, 54 నిమిషాలు చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం. ఇక్కడైతే వీళ్ళు బోర్ వేస్తుంది, చల్లగా అనిపిస్తాం. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. సో గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు చూపిస్తుంది, 54 నిమిషాలు చూపిస్తుంది. ట్రాఫిక్ అయితే మామూలు బాగా బీభత్సంగా ఉన్నట్టుగా ఉంది. సో ఎందుకంటే అర్థమవుతుంది బాస్, ఎందుకంటే అటు మంచి సిటీల్లో దూల్దరిపోతున్నమాట. తప్పదుగా, యాక్సెప్ట్ చేసినప్పుడు అది మ్యాటర్. ఇది చిన్న బుక్ ఇచ్చినట్టుగా ఉన్నాడు, అంత లోపల పెట్టేసి చిన్న ఇలాంటి పార్సల్ అయితే ఓకే, తీసుకొని పోయే క్యారీ చేయగలగా పార్సల్. అది బుక్ ఇచ్చినాడు. సో నేను అటువైపు ఫలక్నామా సైడ్ అన్నమాట. ఇది 18 కిలోమీటర్ 56 నిమిషాలు, తప్పదుగా. సో గైస్, ఇప్పుడైతే 192 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. ఈ యొక్క ఆర్డర్ ఎర్నింగ్స్. సో 708 రూపీస్ అనమాట. 708 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఎన్ని ఆర్డర్లు అంటే నా గెస్సింగ్ ప్రకారం ఓన్లీ 4 ఆర్డర్స్. 4 ఆర్డర్లు కంప్లీట్. 708 రూపాయలు బాస్ ఈరోజు టుడే ఎర్నింగ్స్. 708 రూపాయలు, 4 ఆర్డర్లు కంప్లీట్ అని. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈరోజు జహానుమా అంటాయి, నాకైతే తెలీదు. అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 5వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. అది మ్యాటర్. ఆర్డర్లు అయితే పడుతున్నాయి, కానీ కొంచెం పెద్ద ఆర్డర్లు అయితే బెస్ట్ అని ఆలోచిస్తుందా, చూద్దాం. ఇప్పుడైతే మనం 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసాము. గండిపేట చూపిస్తుంది, 265 రూపాయలు ఎంత చూపిస్తుంది బాస్. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ 265 రూపాయలు ట్రాఫిక్ ఉండదా అనేది ఆలోచిస్తాము. అట్ ద సేమ్ టైం అక్కడ ఎక్కడ ఇవ్వాలో మనకు తెలియట్లేదు. బ్లాక్లో ఏదో బ్లాక్లో చూపించింది, ఏ బ్లాక్లో చూపించింది. సరే, కాసేపు రెస్ట్ ఉంటుంది కదా, ఒక 5 మినిట్స్, ఏం కాదు. కానీ ఇక్కడ మొత్తానికి ఏ పార్సల్ వేస్తారు అనేది సస్పెన్స్ అనమాట. ఏం పార్సల్ వేసారో తీసుకోమదాం. 265 రూపీస్ అని చెప్పేసి ఇచ్చింది. ఓకే, పార్సల్ తీసుకున్నా, ఏదో ఇచ్చాడు, ఇందులో పెట్టాను, లోపల పెట్టేసాను. అదేం పెద్ద పార్సల్ ఏం కాదు. ఓకే, నో ప్రాబ్లం. 28 కిలోమీటర్లు, 1:13 నిమిషాలు చూపిస్తుంది భయ్యా. అంటే ట్రాఫిక్ ఓకే. 25 నిమిషాలు, 1:13 నిమిషాలు అంటే 28 కిలోమీటర్స్, 1:13 నిమిషాలు అంటే ఒక రకంగా ఉందన్నమాట. అయితే ట్రాఫిక్ కోకాపేట అన్నమాట బాస్, మనం వెళ్ళేది కోకాపేట. సో 8 గంటల అక్కడ పోవచ్చు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 వస్తుంది. 8 గంటల 8:10 కల్లా అక్కడికి వెళ్ళొచ్చు. అదేదో బ్లాక్లు అంట స్వామి, బ్లాక్లు ఏను 408 అని చూపించింది, సరిపోయింది. సరే, కాసేపు ఆడుకోవచ్చు, తప్పదు కదా, రెస్ట్ తీసుకోవచ్చు, బండి కూడా రెస్ట్ ఉంటుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత వచ్చేసాను ఇక్కడికి. కాలం తర్వాత అంటే చాలా టైం తర్వాత. ఫుల్ ట్రాఫిక్ ఉండేది. సో ఇదే ఫ్రంట్ లైన్స్ ఏమైనా అంటే ఒకటి అమ్మ అబ్బా అంటే భయ్యా, ఇప్పుడు లోపల పోవాలి భయ్యా. నేను ఇంకా ఏమో చిన్న అపార్ట్మెంట్ అనుకున్నా, సచ్చింది గొర్రె. అమ్మా,
ఓరి నాయన 405 ఇదంట. రే సరే తప్పదు, ఒక 5 minutes ఏం చేద్దాం. లోపల పోవాలేమో, ఫోన్ చేద్దాం. ఏంది భయ్యా లోపలికి వచ్చాను, ఎక్కడెక్కడ బండి ఆపాలా. మై హోమ్ పూజ కంటే చాలా బెస్ట్లే, ఎందుకంటే అవి ఎక్కడ పెడతామో అర్థం కాదు జనాభా జీవితం. మై హోమ్ పూజలు, మై హోమ్ అపురాలు, అలాగే ఇంకోటి ఏంది ప్రెస్టేజ్ ఏదో ఉన్నాయి కదా, నేను అవన్నీ వాటికన్నా అవి చాలా బెస్ట్, సింపుల్గా ఉంటాయి అనమాట. అవి అట కాదు, బేస్మెంట్ 1 బేస్మెంట్ 2 సద్దులు తెరిపోద్ది. ఇంకోటి విష్ణు విస్తార ఒకటి, ఇంకోటి శరణాపర్ణ పార్క్ ఒకటి ఉంది. చాలా ఉన్నాయి. అబ్బా ఒక్క నిమిషం అతను అడుగుదాం, ఏ బ్లాక్ ఎక్కడో. ఇది అనుకుంటున్నా, ఏ బ్లాక్ 405 అంట. ఇదే అనుకుంటున్నా. ఎన్ని పోయా ఇది, ఓరు ఎక్కడ నాయన ఆపాల్సింది బండ్లు. మళ్ళీ మర్చిపోతానా ఆయన కంపరీసి, ఒకసారి పెట్టి ఒకసారి టైం వేస్ట్ అవుతుందా కంపరీసి. అలాగే ఉన్నట్టుగా ఉంది చూస్తే. ఏఎండ్బి పార్కింగ్ ఇది ఓకే, కానీ సెక్యూరిటీ ఒక్కలేరేంద్ర స్వామి, సెక్యూరిటీగా ఉండలేరు. ఎక్కడ వరణి కమ్మ, ఇది బి బ్లాక్. ఏ బ్లాక్ ఎర్రా బాబు, అనుకున్నప్పుడే ఇలాంటిది జరుగుతుంది. బి బ్లాక్, ఇది ఏ బ్లాక్ ఆడ. $261 క్యాష్ కలెక్టెడ్ అండ్ రేటింగ్ 5 ఇచ్చేసా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు ఎంత సంపాదించామంటే ₹969 అనమాట, $969. 5 ఆర్డర్లు కంప్లీట్. ఇప్పుడు ఎక్కడ ఉంటాం మనము, గండిపేట దగ్గర ఉన్నాం, కోకాపేట దగ్గర ఉన్నాం బాస్. అది 5 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి, $969. సో గాయస్ ఇప్పుడైతే 6 ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుంచి కృష్ణారెడ్డిపేట అంట, ఇది సిపిఐటి హాస్టల్ అనమాట. ముందు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా, అది హాస్టల్ దగ్గర అన్నమాట. సో ఇక్కడ నుండి కృష్ణారెడ్డిపేట అని చెప్పేసి చూపిస్తుంది. 230 250 ఎంతో చూపించింది బాస్, నేను ఎగ్జాక్ట్ చూడలేదు. సో వెళ్దాం, వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం బాస్. ఇప్పుడైతే లొకేషన్లో ఉన్నారు ఆల్రెడీ. జస్ట్ ఇక్కడ నుంచి 600 meters చూపిస్తుంది. 79 ఎక్కడ నా లొకేషను? మల్లంపేట. 26 కిలోమీటర్లు 54 నిమిషాలు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే 282 రూపీస్ క్యాష్ కట్ చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి అమౌంట్ ఎంత వచ్చిందంటే $1,232 బాస్. టుడే ఎర్నింగ్స్ అనమాట. 6 ఆర్డర్లకు $1,232. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే బాజ్పల్లిలో ఉన్నాం బాస్, తెలుసా? $1,232 అది మ్యాటర్.
భయ ఇప్పుడైతే 7వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 210 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఏమి ఇవ్వాలంట, 101 రూపాయి ఎంత చూపించింది అమౌంట్. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ నుండి ఖాళీగా పోకుండా ఒక 100 రూపాయలు ఇచ్చినట్టు అనుకోకుండా. సో ఆల్మోస్ట్ రీచ్ అన్నమాట. కొండాపురనా? ఓకే బాస్. 11 కిలోమీటర్లు 22 నిమిషాలు. 11 kilometers 22 minutes ఓన్లీ. భయ ఇప్పుడైతే 124 అయితే క్యాష్ కలెక్ట్ చేసినాను. అండ్ ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చేసిందంటే ఈరోజు 1334 భయ, 1334 అన్నమాట. అది మ్యాటర్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కొండాపూర్లో ఉన్నాం. ఇంకెక్కడ ఉంటాం? ఈరోజు వచ్చేసి ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేసామంటే 7 రైడ్లు కంప్లీట్, 1334 కూడా ఎర్నింగ్స్. అది మ్యాటర్ భయ. సింపుల్. ఇంకా తినలేదు, పొద్దున్న నుంచి తినలేదు, ఈరోజు దుందిరిపోతుంది. సో గైస్, ఇంకా ఏమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి గైస్.